హాయ్ అండి. అందరికీ నమస్కారం. సునీతాస్ కిచెన్‌కి స్వాగతం. బంగాళదుంప అండి. ఇది ఇష్టపడలేనోళ్ళు ఎవరుంటారు చెప్పండి? వెజ్ కర్రీలో మనకి చికెన్‌తో సమానంగా ఇష్టపడి పిల్లలు, పెద్దాళ్ళు తినేది బంగాళదుంప మాట. ఇది మనం భోజనాల్లో తిన్నప్పుడు ఎంత టేస్ట్‌గా ఉంటది. బంగాళదుంప ములక్కాడకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటదన్నమాట. అలాంటి కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. బంగాళదుంప ముక్కలు పెద్దయిగానే కోసుకోవాలి. చిన్నయి మనం రోజు కూర వండుకుంటాం చూడండి బంగాళదుంప అలా కాకుండా పెద్ద ముక్క కోసుకుంటే మనకు కూరలో అలా ముక్క కనిపించాలన్నమాట. ముందుగా ముక్కల్ని నూనెలో వేపుకోవాలి. నూనెలో వేపుకుంటే ఆ ఆయిల్లో వేపిన బంగాళదుంప ముక్క కూర ఉడికాక నోట్లో వేసుకుంటే అలా కరిగిపోద్దనమాట. ఇలా వేపేసుకుని కలర్ మారింది చూసారా? కొంచెం కలర్ మారగానే మనం వీటిని సెపరేట్ చేసేసుకోవచ్చు. దీనికి వండర్ఫుల్ కాంబినేషన్ ఏంటంటే ములక్కాడ మాట. ఆ ములక్కాడ వేసాకనే దీనికి అసలైన టేస్ట్ వచ్చేది. ఆ ములక్కాడ ముక్కలు కూడా మనం ఒకసారి ఒక ఏపు వేపేస్తే ఆ పచ్చివాసన కూడా పోతాయి అన్నమాట. దానికి మనం బంగాళదుంపకు సరిపడి ముక్కలు వేసుకుని ఒకవైపే వేపుకోవాలి. ఎక్కువసేపు వేపామనుకోండి అక్కడే జ్యూస్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి వేపేసుకున్న ముక్కలు పక్కకు తీసేసి మనం వేపించుకున్న బంగాళదుంప ముక్కలు ములక్కాడ ముక్కలు పక్కన పెట్టుకుని ఇప్పుడు కూర టపటప వేసేయడమే అన్నమాట. ఇప్పుడు ఉన్న అదే నూనెలో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఈ కామన్ కదండి. ఈ తాలింపు వేసేస్తాం. ఈ తాలింపు వేగగానే మనం ఇప్పుడు నెక్స్ట్ వేయవలసింది ఉల్లిపాయ ముక్కలు అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా చీరికల కిందే వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయకూడదు. అలా పొడవుగా చీరిన ముక్కల్ని నూనెలో వేసేసి ఇది మగ్గాలి కదా. ఇప్పుడు మగ్గటానికి మనం ఇప్పుడు ఏం వేయాలి? ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి సరిపడినంత ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని ఒకసారి మూత పెడితే మగ్గుతుంది. కాసేపు మగ్గనిచ్చాక అప్పుడు మనం నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం. ఇంతకీ ఈ కూర ఎలా ఉన్నా మనకు భోజనాలు చెప్పడానికి వచ్చినప్పుడు చూడండి, మనకి ఆడోళ్ళకి మగోళ్ళకి చెప్పారా, ఆడోళ్ళకి చెప్పారా అనే సందేహం నాకు ఎప్పుడూ ఉంటుంది ఎవరు భోజనాలు చెప్పినా. మరి మీకు నేను పక్క వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అన్నమాట. ఈరోజు భోజనాలు చెప్పారు కదా, ఏంటి ఆడోళ్ళకి చెప్పారా మగోళ్ళకి చెప్పారా? ఏంటంటే వాళ్ళు బొట్టు అది ఉంచినప్పుడు నేను కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద చేసి దీని మీద చెయ్యనమాట. ఇప్పుడు మనకు ఉల్లిపాయ మగ్గింది, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేద్దామండి. వేసాక నెక్స్ట్ ఒక కలుపు కదిపాక ఏం చేయాలి? టమాటాలు వేసేసుకోవాలి. ఇది సూపర్గా వస్తుంది. ఈ టమాటా ముక్కలు మగ్గటానికి మనం కాసేపు దీన్ని మూత పెట్టాలన్నమాట. 2 మినిట్స్ అలా మూత పెడితే మనకి టమాటా ముక్క మగ్గాక మిగతాయి వేద్దాం. ఇలా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? భోజనాలకు ఎవరైనా చెప్పడానికి వచ్చినప్పుడు అది వింటాం మానేసి పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవడం. ప్రతిసారి ఎంత శ్రద్ధగా విందామన్నా కూడా నేను అది అది తప్ప అన్నీ వింటాను. పక్కింటి వాళ్ళు గ్యారంటీగా భోజనాలు ఎవరికి చెప్పారంటారా అని అడుగుతాను అనమాట. మరి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు శుభ్రంగా ఈలోపు మనం కబుర్లు చెప్పుకునేలోపు ఉల్లిపాయ మగ్గిపోయింది. మనం ములక్కాడలో వేపించుకున్నాము, బంగాళదుంపలో ఒక వేపు వేపుకున్నాం కదా. ఈ రెండు చక్కగా ఉల్లిపాయలో కలిపేసి ఒక కదుపు కదిపాక ఇంకేమేమి వేయాలి? దీంట్లో కారం వేయాలి, అలాగే మసాలా పొడి వేసుకోవాలన్నమాట. కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు చాలా తరిగేసాం కదా, సరిపడ చూసి వేసుకోండి. కొంచెం తక్కువే పడుతుంది దీంట్లో, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి. పచ్చిమిరపకాయలు లేకుండా ఉత్తి కారం వేసుకుంటే బాగోదు. నేను కారం వేసాను. అలాగే మసాలా పొడి మనం ఇంట్లో ఓల్గారం మసాలా చేసుకుంటాం కదా, ఇంట్లో తయారు చేసిన మసాలా అనేది, అది కూడా ఒక చిన్న స్పూన్తో వేసి ఒకసారి కదిపాక ఒక బుల్లి గ్లాసు నీళ్ళు, ఇది మొత్తం ముక్కలు నిండిపోయేలాగా గిన్నె నిండా నీళ్ళు పోస్తే మొత్తం ముక్క అంతా కరిగిపోతుంది. బంగాళదుంప వేపాం కాబట్టి దీన్ని ఇలాగా ఒక చిట్టి గ్లాస్తో నీళ్ళు పోసుకుని కూర దగ్గరికి వచ్చేసింది కదండి. వాటర్ అంతా ఇంకిపోయింది. చక్కగా గుమగుమ ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. మీకు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటున్నాను నేను. కాలుతుంది కదా, గరిటతోనే కదిపితే మెత్తగా ఉడికిపోయిందండి. సూపర్ ఉందన్నమాట కూర. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటకాల కోసం.